నమస్కారం. వైల్డ్ వుల్ఫ్ ఛానల్కి స్వాగతం. అన్నా డబ్బులు ఇవ్వలేం, ఈ కుబేర్ ప్లాట్ఫామ్పై చివరి నిమిషంలో డబ్బులు ఆపాల్సి వచ్చింది అంటే ఏంటో తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీ కేవీవి ప్రసాద్ గారు. నమస్తే. నమస్తే అమ్మా. చెప్పండి సార్, ఏంటిది అసలు? ఇప్పుడు 6 నెలలుగా బటన్ నొక్కుతున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉత్తుత్తి బటన్ నొక్కుతూ కేవలం 14,165 కోట్ల రూపాయలని ఈ 6 పథకాలకి మీరు తీసుకుంటే ఒక రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, ఇటు ఈబీసీ ఈ పథకాలకు కానీ, సో వీటన్నిటికీ కూడా డబ్బులు ఇవ్వకుండా ఈ ఎలక్షన్ టైంలో ఒక 2 రోజులు 3 రోజుల వ్యవధిలో ఇస్తే మళ్ళీ వీళ్ళని జనాలను ప్రలోభ పెడదామని, మళ్ళీ అధికారంలోకి వద్దామని వేసిన కుయుక్తులకి, ఈ కుతంత్రాలకి ఈసీకి తెరదించింది. సో ఈ రోజున ఎలాగైనా సరే ఈ డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవి సత్యనారాయణ, ఇటు సిఎస్ జవహర్ రెడ్డి గారు ఎంత తలకిందులుగా తపస్సు చేసినప్పటికీ కూడా ఆ క్రిందున్న అధికారులు ఎవరైతే కిందున్న అధికారులు వాళ్ళు ససేమేర ఒప్పుకుంటారు. అంటే వాళ్ళకు మార్పు వచ్చిందంటారు? మార్పు వచ్చిందమ్మా. ఆల్రెడీ వీళ్ళందరూ కూడా బాధితులే కదా. కేవలం జగన్మోహన్ రెడ్డి దాష్టికానికి, జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యానికి, ఈ పై అధికారుల యొక్క ఒత్తిళ్ళకి తల ఒగ్గి చేశారు. 5 ఏళ్ళు చేశారు. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి వాళ్ళకు కూడా ఒక మనసాక్షి ఉంది, ధైర్యం వచ్చింది. ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అంగన్వాడీలు ఎప్పుడూ లేని విధముగా 5 లక్షల మంది ఎప్పుడైతే ఓటు నమోదు చేసుకున్నారో, అలాగే 5 లక్షల మందిలో కూడా దగ్గర 4,32,000 మంది వన్ సైడ్ ఓటేశారో, ఈ రోజున అన్ని వర్గాలు, అన్ని శాఖలకు సంబంధించిన అధికారుల్లో చైతన్యం వచ్చింది, ధైర్యం వచ్చింది. వాళ్ళు ఎదురు తిరగడం మొదలుపెట్టారు. సో రెవల్యూషన్ మొదలైంది. సో కాబట్టి ఏదైతే ఆర్బీఐకి సంబంధించిన ఈ కుబేర్ ప్లాట్ఫామ్ ఉందో దాని మీద తాత్కాలికంగా ఆపేయడం జరిగింది. ఇప్పుడు రాజు ఆజ్ఞ ఇచ్చినా కూడా ఇప్పుడు బంటో సేనాధిపతి కూడా వాళ్ళు సంసిద్ధంగా లేకపోతే యుద్ధం మనం చేయలేం, యుద్ధం గెలవలేం. ఈ రోజున వచ్చిన పరిస్థితి కూడా అదే. సో దీన్ని నిజంగానే ఒక శుభసూచకం అనుకోవాలి. సో నిజంగానే వీళ్ళందరినీ కూడా అభినందించాలి. ఇన్ని రోజులు కూడా ప్రలోభాలు అనే కన్నా కూడా బహుశా భయం చేతను, అంతే, లేకపోతే ఈ దుర్మార్గుడు ఏం మనుగడ కొనసాగాలి కదా సార్, మనుగడ కోసమే వాళ్ళు తల వంచవలసి వచ్చింది, తల వంచి కొన్ని పనులు చేయవలసి వచ్చింది. ఇప్పుడు బాబు గారు మొన్న ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఏబిఎన్లో ఒక ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారే మారువేషంలో వచ్చి నన్ను చంపేయాలని చూస్తున్నారు అని చెప్పాడంటే రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది, రాష్ట్రంలో ఎటువంటి భయానక సంఘటనలు చోటు చేసుకున్నాయనేది ప్రస్ఫుటంగా మనకు తెలుస్తుంది. సో ఇటువంటి తరుణంలో మీరు నిన్నగాక మనం చూశారు, మన 9th తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ అని ఒక వైసీపీ మంత్రి గారు ఉన్నాడు అక్కడ, దేవాదాయ శాఖ మంత్రి గారు. ఆయన్ని అసలు ఏ విధంగా వాళ్ళు ఉద్యోగస్తులు రఫాడించారో చూసాం. అవును, అంటే సో నిజంగానే రాబోయే మార్పుకి, రాబోయే మంచి రోజులకి ఉందులే ముందు మంచి కాలం అన్నదానికి నిదర్శనం ఇది. లేకపోతే ఈ మార్పు కొడదు. ఏదైతే ఇప్పుడు ఏ విషయమైనానమ్మా గవర్నమెంట్లో ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ పక్కన పెడితే కూడా ఇది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఈజీగా పసిగట్టేస్తారు. వాళ్ళు చెప్పాలంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. సో ఈ మార్పును ముందుగానే గమనించారు వాళ్ళంతా కూడా. సో ఈ రోజున ఈ యొక్క కేవీ సత్యనారాయణ గారు ఆర్థిక శాఖ కార్యదర్శి కానీ, ఇటు సిఎస్ని మాట కూడా ఖాతరు చేయట్లేదంటే ప్రస్ఫుటంగా గవర్నమెంట్ మారబోతుంది, బాబు గారు సీఎం అవ్వబోతున్నారు, రాష్ట్రానికి మంచి రోజులు అవుతున్నాయని చెప్పి వీళ్ళెవరు కూడా సహకరించట్లేదు. సో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో విధంగా మసిపూసి మారేడికాయ చెయ్యాలనే ఆలోచనలోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు కోడికత్తి చేశాడు, బాబాయిని చంపేసి బాబాయ్ శవంతో రాజకీయం చేసి లబ్ధి పొందాడు. నారా చంద్రబాబు నాయుడుని ఎంతైనా బదనాం చేయాలని చూశాడు, అది ఫెయిల్ అయింది. మొన్న గులకరాయి, ఆ పటికరాయి, ఆ మ్యాజిక్ రాయి కూడా అది ఫలించలేదు. సో ఈ విధంగా ఏదో విధంగా రాజ్యాధికారాన్ని చేజెక్కించుకోవాలని చెప్పి ఈ కుటిల యత్నాలన్నింటినీ కూడా ఇటు ఉద్యోగస్తులు తిప్పికొడుతున్నారు, ఇటు ప్రజలు తిప్పికొడుతున్నారు. కాబట్టి డెఫినెట్గా రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి, మంచి రోజులు వచ్చినాయి కూడా అనుకోవాలి మనం. ఈ రోజున చూస్తే మీరు
10-15 కిలోమీటర్ల మేళ ఈ విజయవాడ హైవేలో హైదరాబాద్ అవునండి హైవేలో ఇవాళ అసలు నేను సంక్రాంతి టైంలో కూడా చూడలేదండి ఇంత జనాలు ఇంత ఉత్సాహంగా. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ నుంచి, దుబాయ్ నుంచి, అమెరికా అసలు నుంచి అమెరికా నుంచి ఎంతమంది వచ్చారు ఎంతమంది, సార్? కొన్ని వేల మంది కుటుంబాలతో Yes, సహా వచ్చారు. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు, మన పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు. మొత్తం దక్షిణాది మీరు తీసుకుంటే ఇటు బాంబే కూడా, అవును, మన తెలంగాణ చెప్పొద్దు అసలు, కర్ణాటక, తమిళనాడు, ఎక్కడెక్కడి నుంచి ఇప్పుడు ఇది నదులన్నీ సముద్రంలో కలిసినట్టు వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నారు ఓటు వేయటానికి. నిజంగా ఇది మీరు చెప్పిన పండగ ముందే వచ్చిందండి. అంటే విజయోత్సవం కింద చెప్పుకోవాలి మనం ఇది. చంద్రబాబు నాయుడు గారి గెలుపు ఎప్పుడో June 4 కాదు, ఇప్పుడే మొదలైపోయింది. విజయోత్సవం 13నే. అవునవును, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కసితోటి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మన రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాలి. ఇప్పుడు చూస్తే అమ్మా ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్, అసలు చాక్లెట్లు సార్, డ్రగ్స్ చాక్లెట్లు. ప్రతి కాలేజీల దగ్గర, స్కూళ్ళ దగ్గర కూడా గంజాయిని ఏదో చాక్లెట్ రూపంలో చేసి అమ్మేస్తున్నారు. రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఇప్పుడు మనం చూసారా సార్ ఇక్కడ ఎంత బాధ్యత ఉందో అందరికి. ఎక్కడో ఉంటున్నప్పటికీ రాష్ట్రం మీద బాధ్యత అనేది వాళ్ళని ముందుకు నడిపిస్తోంది. ఇంత దూరాలు వాళ్ళంత డబ్బులు పెట్టుకుని ఏమి ఆశించకుండా, అంటే మన ఆంధ్రప్రదేశ్ దీన్ని బాగుండాలి, ఒక అభివృద్ధి పదంలో ఉండేది ఈ రోజు గంజాయి రాష్ట్రం అయింది, అలా కాదు దీన్ని మళ్ళా అదే స్థానానికి తీసుకెళ్ళాలి. అది చాలా మనందరం మెచ్చుకోవాల్సిన విషయం అండి. ఇప్పుడు ఒకటండి, అసలు ఆంధ్రుడికి ఓర్పు ఎక్కువ, చాలా సహనం కూడా చాలా ఎక్కువ. అటువంటిది చూసి విసిగి వేసారిపోయిన వాళ్ళందరూ కూడా ఏదో విధంగా ఈ దుర్మార్గుడు చెర నుంచి, ఈ యొక్క దుర్మార్గపు వైసీపీ పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని బయటపడేయాలనే కృత నిశ్చయంతో పిల్ల జల్ల చిన్న చితుకు ముసుగా అసలు ఆశ్చర్యం వేస్తుందమ్మా. 80-90 ఏళ్ల వేళ్ళు కూడా ఈ మండు టెండలు లెక్క చేయకుండా ప్రయాణం చేస్తూ ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి వచ్చారంటే కేవలం నిజంగా ఇప్పుడు మనం ఒక అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని మనం స్మరణ చేసుకుంటాం, ఒక భగత్ సింగ్ పోరాటాన్ని స్మరణ చేసుకుంటాం, ఒక నేతాజీ మనం ఒక స్మరణ చేసుకుంటాం. కానీ ఈ రోజున వీళ్ళందరినీ చూస్తుంటే మరి ఒక్కసారి నిజంగా ఆ రోజున స్వతంత్రం కోసం ఏ విధంగా అయితే ఈ మహనీయులు వాళ్ళ ప్రాణాలని తృణప్రాయంగా పెట్టి చేశారో, ఈ రోజున ప్రాణాలు ఇవ్వాల్సిన పని లేదు. కేవలం ఓటు అనే ఆయుధంతో ఈ దుర్మార్గపు ఈ దుష్ట ప్రభుత్వాన్ని ఈ గద్దె దించడానికి వీళ్ళ కంకణం కట్టుకుని వస్తున్న తీరు, వెళుతున్న తీరు, వాళ్ళ మాటల్లో కానీ, వాళ్ళ చేతల్లో కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో ఆ కసి చూస్తుంటే నిజంగానే ఉప్పొంగిపోతుంది శరీరం. సో గర్వించాలి. అదే నిజంగా ఈ రోజున చెయ్యెత్తి జైకొట్టు తెలుగువాడ గతమెంత ఘనకీర్తి కలవాడన్న దానికి ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. ఈ రోజున వీళ్ళందరూ ఈ విధంగా కలిసి రావడం అంటే, ఎప్పుడైనా కూడా దేనికైనా దెర్ ఈజ్ ఎ లిమిట్ అమ్మ. ఇప్పుడు మనం ఎలాస్టిటీ ఉంటుంది చూసారు కదా, సో సర్టెన్ లెవెల్ వరకు ఆ సాగుడు గుణవంత వరకు సాగుతుంది. మీరు దాన్ని మించి లాగితే ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. ఇక్కడ జరిగింది కూడా అదే. చూసి ఈ దరిద్రుడు మారతాడు, ఈ మార్పు వస్తుంది అని చూశారు. కానీ ఇంకా రాను కూడా ఈ వికృత చేష్టలు, రాజుగుర్రం గాడిదైనట్టుగా రాను కూడా ఈ వికృత చేష్టలు, ఈ దరిద్రగొట్టి పాలన చూసి విసిగి వేసారిన ఈ ఆంధ్ర ప్రజానీకం ఈ విధంగా ఒక తాటి మీదకి వచ్చి ఏ విధంగా అయితే ఈ ద్రాసుక శంకలాల నుంచి రాష్ట్రాన్ని బయటపడాలని దృఢ సంకల్పంతో రావడం అనేది శుభసూచకం. డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా ఇది విజయోత్సవం ఆల్రెడీ మొదలైపోయింది. సాధారణంగా ఆఫ్టర్ ఎలక్షన్స్ ఉంటుంది, ఈసారి ముందే మొదలైంది. ఇది అంతా కూడా మనం చాలా గర్వించవలసిన విషయం, ఆనందించవలసిన, అభినందించవలసిన విషయం. తప్పకుండా. నమస్కారం. నమస్తే అమ్మా.